యూట్యూబ్లో మన వీడియోస్కి వ్యూస్ బాగా రావాలంటే ఇంప్రెషన్ క్లిక్ రేట్ బాగుండాలి. ఇంప్రెషన్ క్లిక్ రేట్ బాగుండాలంటే మనం ఒక మంచి యూట్యూబ్ థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఒక స్టూడెంట్గానో లేకపోతే ఒక ఎంప్లాయీగా మనకున్న టైం మొత్తం కాలేజీలోనూ ఆఫీస్లోనూ గడిచిపోతుంటుంది. నాకు ఈ 3 థంబ్నెయిల్స్ పిక్సెల్ యాప్లో ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్గా 2.5 hours టైం పట్టింది. కానీ నేను ఏఐతో చేసిన ఈ 4 థంబ్నెయిల్స్కి జస్ట్ 2 minutes మాత్రమే పట్టింది. మీరు డైలీ ఒక థంబ్నెయిల్ మాత్రమే కాకుండా 100 థంబ్నెయిల్స్ వరకు ఫ్రీగా ఒక్క పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు మనీ సేవ్ అవ్వడమే కాకుండా మీకు చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకెలాంటి డిలే లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి ChatGPT.com అని చెప్పేసి అయితే క్లియర్గా సెర్చ్ చేయండి. నేను వచ్చేసి ChatGPT.com అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేశాను. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు లాగిన్ అయ్యి ఉంటే ఇంతకుముందు ChatGPT వాడుంటే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇన్ కేస్ మీరు న్యూ టైం అయితే మీరు వచ్చేసి ఒక ఈమెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం కింద జూమ్ చేసి చూసినట్టయితే ఇక్కడ మెసేజ్ ChatGPT అని చెప్పేసి అయితే ఉంది. ChatGPTని సజెస్ట్ మీ యూట్యూబ్ థంబ్నెయిల్ ఐడియా ఫర్ దిస్ టైటిల్ అని చెప్పేసి ఇక్కడ రాశాను. సో మీరు ఏదైతే వీడియో చేసిన టైటిల్ అయితే ఉందో ఆ టైటిల్ని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి మన వీడియో థంబ్నెయిల్ టైటిల్ వచ్చేసి హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్ విత్ ఏఐ కదా. సో నేను వచ్చేసి అదే విధంగా ఇక్కడ ఎంటర్ అయితే చేస్తాను. సో ఈ విధంగా నేను వచ్చేసి హౌ టు మేక్ ఏ యూట్యూబ్ థంబ్నెయిల్ విత్ ఏఐ అయితే మెన్షన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మన కింద చూసినట్టయితే రైట్ సైడ్లో వచ్చేసి ఒక యారో మార్క్ అయితే ఉంటుంది అప్వర్డ్గా. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసి ఒకసారి మీరు బ్యాక్ ప్రెస్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఒక థంబ్నెయిల్ కాన్సెప్ట్ అయితే ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉండాలి, సెంటర్ ఇమేజ్ ఏ విధంగా ఉండాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి, టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, అండ్ యాసెట్స్ ఏ విధంగా ఉండాలి, సో థంబ్నెయిల్ కంపోజిషన్ ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కటి వచ్చేసి ChatGPT మనకు ఒక ఐడియా అయితే ఇస్తుంది. సో మీరు వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఐడియా ఏదైతే ఉందో నేను వచ్చేసి కంప్లీట్గా అయితే కాపీ అయితే చేసుకోండి. ఈ విధంగా నేను వచ్చేసి ఈ విధంగా పూర్తిగా సో ఇక్కడి వరకు మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఇచ్చిందో ఇక్కడి వరకు వచ్చేసి కాపీ అని చెప్పేసి క్లిక్ చేశాను. మీరైతే ఇంకొక న్యూ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి ఐడియోగ్రామ్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్లోనే వస్తుంది ఐడియోగ్రామ్ ఏఐ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ లాగిన్ అయ్యి ఉంటే పర్లేదు, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మళ్ళీ ఈమెయిల్ ఇచ్చేసి ఇక్కడ కూడా మీరు లాగిన్ అయిపోండి. ఇవన్నీ ఏఐతో చేసిన ఇమేజెస్. అండ్ ఇక్కడ మనకి పైన చూసినట్టయితే ఇక్కడ వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఇలాగా మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఏఐ మనకి ఇచ్చిన ప్రాంప్ట్ వచ్చేసి ఇక్కడ పూర్తిగా అయితే పేస్ట్ చేయండి. సో ఈ విధంగా పేస్ట్ చేసి మనకి ఇక్కడ కింద జనరేట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ పైన వచ్చేసి మ్యాజిక్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఆటో ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ వచ్చేసి 16:9 రేషియో ఉందో లేదో చూసుకోండి అంతేగా. సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ అయితే ఏదైతే ఉందో సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఒక 15 seconds టైం అయితే పడింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జనరేషన్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. 33% అయితే కంప్లీట్ అయిపోయింది, 46%. సో ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా 4 థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేసి ఇస్తుంది. దానిలో మనకి నచ్చిన థంబ్నెయిల్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే టోటల్గా వచ్చేసి 4 థంబ్నెయిల్స్ అయితే ఇచ్చేసింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ థంబ్నెయిల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనం ఏదైతే అడిగామో సో ఇక్కడ యూట్యూబ్ సింబల్ చూపించింది. అండ్ ఏఐ వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి సో కొన్ని ఎడిట్ చేసిన థంబ్నెయిల్స్ని వచ్చేసి ఈ విధంగా ఇచ్చింది. అండ్ మనం ఇంకో నెక్స్ట్ థంబ్నెయిల్ చూసినట్టయితే ఈ విధంగా ఇంకో థంబ్నెయిల్ కూడా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసి టోటల్గా మనకి 4 థంబ్నెయిల్స్ అయితే ఇచ్చింది. ఈ విధంగా థర్డ్ థంబ్నెయిల్ వచ్చేసి చూడండి హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ విత్ ఏఐ. సో ఈ విధంగా వచ్చేసి చాలా క్లియర్ కట్గా ఒక 4 థంబ్నెయిల్స్ అయితే మనకి ఇచ్చింది. మీరు ఏఐని ఉపయోగించుకొని ఈ విధంగా వచ్చేసి ఒక 2 minutesలో థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఒక టెక్స్ట్ తోటి మన వాయిస్ ఓవర్ ఏఐతో ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ ఏఐతో మన వీడియో కూడా యూట్యూబ్ వీడియో కూడా మనకు నచ్చినన్ని మినిట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన వీడియోని డిఫరెంట్ లాంగ్వేజ్లో కూడా మనం అయితే ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ ఏఐ రిలేటెడ్గా అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు సో యూట్యూబ్ రిలేటెడ్ కూడా వైరల్ ట్యాగ్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, యూట్యూబ్లో ఫాస్ట్ వ్యూస్ ఏ విధంగా గ్రో చేసుకోవాలి, ఈ విధంగా వచ్చేసి మన దాంట్లో వచ్చేసి ఎక్కువ యూట్యూబ్ రిలేటెడ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో హర్ష సాగర్ తన వీడియో క్రియేషన్లో ఉపయోగించిన 5 స్ట్రాటజీస్ ఏంటి, తన తెలుగులో నెంబర్ 1 యూట్యూబర్ ఏ విధంగా వచ్చాడో కూడా సో దాని గురించి వీడియో చేశాను. అండ్ మీరు ఆ 5 స్ట్రాటజీస్ చూసినట్టయితే మీరు కూడా యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఆ వీడియో కూడా చూడండి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. కుదిరితే మీ కో క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. స్టే ట్యూన్. జై హింద్.